హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో 140+ స్కోర్ చేయాలంటే మనం ఏ విధమైన వ్యూహాన్ని పాటించాలి, పేపర్ 1 మరియు పేపర్ 2లో ఉన్న సిలబస్ ఏంటి, దాంట్లోని ఏ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం ద్వారా 140+ మార్కులు సాధించి ఎలాంటి రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మన జాబ్ని కన్ఫర్మ్ చేసుకోవాలనే అంశం గురించి మనము ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ మన సిలబస్ మరియు ప్రిపరేషన్ విధానం మీద మీకైతే ఒక అవగాహన వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇక్కడ చూడండి, పేపర్ 1 గురించి చూద్దాం. ఫ్రెండ్స్, మనకు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1లో 100 మార్కులు 100 క్వశ్చన్లు, పేపర్ 2లో కూడా 100 మార్కులు 100 క్వశ్చన్లు ఉంటాయి. ఆ తర్వాత ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వారికి 1:5 ఆర్ 1:3లో తీసుకొని వీరికి వాకింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అయితే వాకింగ్ టెస్ట్లో మనకు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందో తప్ప దాంట్లో మెరిట్ సాధించాల్సిన అవసరం లేదు. అంటే కానిస్టేబుల్లో ఇప్పుడు 800 మీటర్ లాంగ్ జంప్, హై జంప్, ఈ 100 మీటర్స్ ఎట్లయితే మార్క్స్ కేటాయిస్తారో ఆ విధమైన విధానం లేదు. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అది కూడా అబ్బాయిలు వచ్చేసి 25 కిలోమీటర్లు 4 గంటలు, అమ్మాయిలు వచ్చేసి 16 కిలోమీటర్లు వాకింగ్ చేయాలి వితిన్ 4 అవర్స్. అయితే క్లియర్ అవుతుంది. ఆ తర్వాత మనకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ప్రొసీజర్. దీంట్లో భాగంగా ఫస్ట్ మనం ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే మనకు సిలబస్ పైన అవగాహన ఉండాలి. సో ఫ్రెండ్స్, ఏదేమైనా సిలబస్ని పూర్తిగా మనం అర్థం చేసుకొని 2017 నోటిఫికేషన్లో జరిగిన ఎగ్జామినేషన్ సంబంధించి ఆ ఎగ్జామ్లోని క్వశ్చన్ని మనం అనాలిసిస్ చేసుకుంటూ ఇప్పుడు ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. అయితే ఫ్రెండ్స్, మనం ఓవరాల్గా గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ, కానిస్టేబుల్, బీట్ ఆఫీసర్, జీపీఓ ఇట్లా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా మన ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలనే దాని మీద మనం ఒక సపరేట్గా వీడియో చేసుకుందాం. దాంట్లో ప్రిపరేషన్కి సంబంధించి మాత్రమే మాట్లాడతాం. అయితే ఇక్కడ మనము ఇప్పుడు పేపర్ 1 జనరల్ నాలెడ్జ్, దీంట్లో ఉన్న సిలబస్ ఏంటి, 2017 ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి, ఇప్పుడు మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలనే అంశాన్ని చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్. 2017లో 10 మార్కులు వచ్చాయి దీని నుంచి. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఈ 10 మార్కుల్లో ఎంత క్లెవర్ స్టూడెంట్ అయినా, టాపర్ అయినా 6 నుంచి 7 కంటే ఎక్కువ ఆన్సర్స్ చేయలేడు కరెంట్ అఫైర్స్లో. కాబట్టి మనం ఏదైనా ఒక మ్యాగజైన్ ఫాలో కావాలి. అదేవిధంగా ఒక న్యూస్ పేపర్ సాక్షి ఆర్ ఈనాడు చదివితే సరిపోతుంది డైలీ. సో పేపర్ చదవడం మాత్రం 100% అవసరం. ఆ తర్వాత మనకు జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి. ఇక్కడ మనకు మన రోజువారీ జీవితంలో సైన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందనే దాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 12 మార్కులు వచ్చాయి. ఇది చాలా పెద్ద వెయిటేజ్ ఇది. ఇక్కడ మనం ఇది ఫోకస్ చేస్తే ఏమవుతుందంటే గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్నింటిలో యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఈ సిలబస్ మొత్తము మనకి అన్ని ఎగ్జామ్స్ యూజ్ అయ్యేటట్టుంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ బీట్ ఆఫీసర్ చదివాళ్ళే ఈ వీడియో చూడాలి, ఎస్ఐ చదివాళ్ళని చూడాలనేది అందరికీ యూజ్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను మనం కరెంట్ అఫైర్లో వచ్చినప్పుడు దాన్ని సబ్జెక్ట్తో లింక్ చేసుకొని చదివినప్పుడు మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఈ పర్యావరణం విపత్తు నిర్వహణకు సంబంధించి మనకు తెలుగు అకాడమీ పుస్తకం ఉంది. అదేవిధంగా మనకు వివానం పబ్లికేషన్ది కూడా ఉంది, అది ఫాలో అవ్వండి. సో 8 మార్క్స్ వచ్చాయి. తర్వాత జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో మనకు ఇండియా అండ్ తెలంగాణకు సంబంధించి జాగ్రఫీ అండ్ ఎకానమీ. సో ఈ రెండు చాలా పెద్ద సబ్జెక్ట్స్. పైగా ఇక్కడ మనం ఓవరాల్గా 4 సబ్జెక్ట్స్ అనుకోవచ్చు. ఈ 4 సబ్జెక్ట్ కలిపి ఇచ్చారు ఒకటే లైన్లో. బట్ ఇక్కడ 20 క్వశ్చన్స్. ఇది చాలా పెద్ద మార్క్ ఇది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనము ఓన్లీ బీట్ ఆఫీసర్ కాకుండా మనం చదివే ప్రతి ఒక్కరము గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్ మొత్తం చదువుతాం. అయితే మన టార్గెట్ గ్రూప్ 2 అయినప్పుడు మనము జాగ్రఫీని ఫోకస్ చేస్తాం. గ్రూప్ 2లో జాగ్రఫీలో ఎంత అవుతుందంటే మనకు దాదాపు ఒక 20 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండు కలిపితే 30 వరకు వస్తాయి. కాబట్టి ఇక్కడ జాగ్రఫీ మీద ఫోకస్ చేయడం ద్వారా మనకి ఇక్కడ మంచి స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పాలిటీ. ఈ పాలిటీలో రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ నుంచి మొత్తం 14 మార్కులు అయితే వచ్చాయి. సో మనకు చాలా ఈజీగా వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే పాలిటీ. అయినప్పటికీ మనం అందులో మిస్టేక్స్ చేస్తున్నాం. కాబట్టి ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని ఆల్రెడీ మనము సబ్జెక్ట్ వైజ్ బుక్ లిస్ట్ అనేది చేశాము. దాన్ని ఒకసారి చూడండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. దాన్ని చూసి ఫాలో అయితే సరిపోతుంది. ఆ తర్వాత మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. అంటే ఫ్రెండ్స్, ఇది ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే ఉంది ఇక్కడ.
ఇక్కడ ఏదైతే ప్రాచీన మధ్యయుగ చరిత్ర లేదు దాంట్లో కూడా జాతీయ ఉద్యమం మీద ప్రత్యేక దృష్టి అని ఇక్కడ 8 మార్కులు వచ్చాయి. సో దీన్ని కూడా మనము చాలా ఈజీగా 6 మార్కుల వరకు స్కోర్ చేయొచ్చు. అదేవిధంగా హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్. సో తెలంగాణ చరిత్ర అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ రెండింటిని కలిపి 2 సబ్జెక్టులను కలిపి మనకు 8 మార్కులు అడిగారు. సో ఇక్కడ మనకు దీనికి ఓన్లీ బీటా ఆఫీసర్కి చదువుతాం అన్నప్పుడు పిఎన్ఆర్ సరిపోతుంది. అదే గ్రూప్ 2 గ్రూప్ 3 ఇలాంటి అన్ని ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని చదివినప్పుడు ఏంటంటే మనకు వి ప్రకాష్ సార్ బుక్ అయితే 100% ఫాలో కావాలి. తర్వాత రివిజన్కి పిఎన్ఆర్ బుక్ని ఉపయోగించుకోవాలి. సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మనము దీనికి జీనియస్ పబ్లికేషన్ రఘు దేపాక సార్ది మనకు ఈ బుక్ ఉంది, ఇదైతే సరిపోతుంది. తెలుగు అకాడమీ కూడా ఉంది కానీ తెలుగు అకాడమీ చదువుతూ దీన్ని స్టాండర్డ్గా ఫాలో అవ్వండి. సో అప్పుడు మనకు తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమం నుంచి 15 మార్కులు వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను తప్పు చెప్పాను, 8 అని 15 వచ్చాయి, చాలా పెద్ద మార్క్స్ ఇవి. తర్వాత పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు పథకాలకు సంబంధించి 2 మార్కులు. అదేవిధంగా ఎథిక్స్ సెన్సిటివిటీ జెండర్ అండ్ వీకర్ సెక్షన్ ఇది కూడా పాలిటీ అండ్ సొసైటీ రిలేటెడ్ అంశాలు కాబట్టి ఇక్కడ మనకు ఖచ్చితంగా ఈసారి కూడా 3 లేదా 4 మార్కులు రావచ్చు. పాలసీస్ నుంచి ఒక 5 మార్కుల వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఓవరాల్గా ఈ సిలబస్ను చూసినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ కొన్ని అంశాల మీద మనం ఫోకస్ చేయడం ద్వారా 70 మార్కులు సాధించవచ్చు. అంశాలు ఏంటంటే ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్, సో జనరల్ సైన్స్, తర్వాత ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో మనం ప్రస్తుతం దీన్ని పక్కకు పెట్టినా కానీ సో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఎకానమీ, అదేవిధంగా పాలిటీ, ఆ తర్వాత ఫ్రెండ్స్ నేషనల్ మూమెంట్, తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమం, ఆ తర్వాత చూస్తే మనకి ఇక్కడ మన తెలంగాణ కల్చర్. ఈ అంశాల మీద మనం ఫోకస్ చేయడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా 70 మార్కులు అయితే స్కోర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు మల్టిపుల్ స్టేట్మెంట్ రూపంలో వస్తున్నాయి. అదేవిధంగా డాటా ఎక్కువగా అడుగుతున్నాడు కరెంట్ అఫైర్స్తో మిక్స్ చేసి, కాబట్టి మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చదివే విధానం ఏ విధంగా ఉండాలంటే మనం ఫస్ట్ సిలబస్ చూడాలి. సిలబస్ చూసిన తర్వాత సిలబస్ మీద పట్టు సాధించిన తర్వాత మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని దాంట్లో ఇప్పుడు ఇండియన్ హిస్టరీ తీసుకున్నాం అనుకో, ఇండియన్ హిస్టరీలో మనకు ఈ జాతీయ ఉద్యమంలో ఏ క్వశ్చన్ అడిగారు, సో ఇట్లా వేర్వేరు గ్రూప్ 2 గ్రూప్ 3 కానిస్టేబుల్ ఎస్ఐ ఇట్లా అన్ని ఎగ్జామ్స్ సంబంధించి క్వశ్చన్స్ తీసుకొని ఒక ఇప్పుడు సింధు నాగరికత అనే చాప్టర్ ఉంది, దాని నుంచి ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి, ఏ అంశాలు రిపీట్ అయ్యాయనే అంశాలను మనం ఐడెంటిఫై చేసి లిస్ట్ అవుట్ చేయాలి. ఆ తర్వాత మనం ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో వారు మళ్ళీ కోచింగ్ అవసరం లేదు, బట్ నోట్స్ చదవాలి, క్లాస్లో రాసుకున్న నోట్స్. కోచింగ్ వెళ్ళని వాళ్ళైతే ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళండి, ఆ క్లాసెస్ వినండి, ఆన్లైన్ తీసుకుంటారు కాబట్టి. ఆ తర్వాత ఏంటంటే మనము టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ప్రయత్నం చేయాలి. కానీ డైరెక్ట్ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఈ క్వశ్చన్ ఏడుందని వెతికితే దానివల్ల టైం వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు. కాబట్టి క్లాస్ విన్న తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే ఫ్రెండ్స్ ఆ సబ్జెక్ట్ కానీ ఆ చాప్టర్ సంబంధించి ఒక సారాంశం అర్థమవుతుంది. అంటే దాంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, కీవర్డ్స్ ఏంటి, ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి అనేది మనకు ఒక బర్డ్ వ్యూ లాగా మనం పైనుంచి చూస్తే ఎట్లా షార్ట్గా కనిపిస్తుందో ఆ విధంగా మనకు మెయిన్ పాయింట్స్ అనేవి అర్థమవుతాయి. ఆ తర్వాత ఒక్కొక్క పాయింట్ని తీసుకొని మనము చదివే ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసినప్పుడు మనకు పేపర్ 1లో 70 మార్కులు అయితే ఖచ్చితంగా స్కోర్ చేయాలి. సో ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం పేపర్ 2 చూద్దాం ఇక్కడ. సో పేపర్ 2లో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకు ఆర్థమెటిక్ ఉంటుంది కానీ రీజనింగ్ ఉండదు. సో మనకు చాలామంది ఏంటంటే ఇప్పుడు అడుగుతున్న విషయం ఏంటంటే ఈ పేపర్ 2 మ్యాథ్స్ అనేది జనరల్ మ్యాథమెటిక్స్ అనేది చాలా బయాస్డ్గా ఉంది, ఓన్లీ మ్యాథ్స్ స్టూడెంట్స్కి మాత్రమే ఉపయోగపడేలాగా ఉంది, మిగతా వారికి ఇది అవకాశం లేకుండా చేస్తుందని చాలామంది చెప్తున్నారు. సో మరి ఇప్పుడు సిలబస్ మార్చబోతున్నారు కాబట్టి దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటారని అనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఎలాంటి మార్పులు లేవు. అయితే ఫ్రెండ్స్ మనకు పేపర్ 2కి సంబంధించి మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పేపర్ 2లో సో 5 టాపిక్స్ ఉన్నాయి. ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, నంబర్ సిస్టమ్, స్టాటిస్టిక్స్, మెన్సురేషన్. సో ఈ ఏదైతే ఆర్థమెటిక్లో భాగంగా నంబర్ సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అయితే మనకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ వీటిలో ఏం చేస్తారంటే సో ఈ ఆర్థమెటిక్ రీజనింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ అనేది అంతగా ఉండదు కాబట్టి మనం వాటి మీద ఎక్కువ చదువుతూ ఉంటాం. బట్ ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎక్కువగా ఉంది. సో దీనికి సంబంధించి బుక్ లిస్ట్ కానీ కోచింగ్ సెంటర్ ఏదైతే బాగుందనేది కూడా నేను ఆ వీడియోలో చెప్పాను, బుక్ లిస్ట్లో అక్కడ చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనము నంబర్ సిస్టమ్ నుంచి మొత్తం 10 మార్కులు అడిగారు గత ఎగ్జామినేషన్లో, లాగరిథం నుంచి 1 మార్కు, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2,
పాలినామియల్స్ నుంచి 2 మార్కులు. సో హెచ్సిఎఫ్ ఎల్సిఎం, సో ఇది మనం పెద్ద పట్టించుకోము, మనం ఎంత చేసినా కానీ తప్పులు చేస్తుంటాం, ముందరకు పోతూ ఉంటాం. ఇక్కడ నుంచి 5 మార్కులు అడిగారు. అదేవిధంగా రేషియో ప్రపోర్షన్ నుంచి 3, ప్రోగ్రెషన్ శ్రేణులు అనే టాపిక్ నుంచి 1 మార్కు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 1, బోట్ అండ్ స్ట్రీమ్స్ 1, ఫంక్షన్ సమతుల సంబంధాల నుంచి 1 క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం చూస్తే ఈ త్రికోణమితి అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి 15 క్వశ్చన్లు, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి 25 క్వశ్చన్లు, అదేవిధంగా మనకు జామెట్రీ నుంచి 18 క్వశ్చన్లు అడిగారు. సో ఇక్కడ చూడండి, ప్యూర్ మ్యాథ్స్ ఏదైతే అడ్వాన్స్ మ్యాథ్స్ ఉందో దానికి చాలా ప్రయారిటీ ఉంది. అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కేవలం 5 క్వశ్చన్స్ అడిగారు. స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం నుంచి 7, సెట్స్ సమితుల సంబంధాల నుంచి 2 క్వశ్చన్స్ అడిగారు. సో ఈ విధంగా మనము మెయిన్ అంశాలని చెప్తున్నా ఫ్రెండ్స్ నేను. ఆ తర్వాత ఓన్లీ మ్యాథమెటిక్స్ని తీసుకొని మ్యాథ్స్లో అసలు ఏమేమి సబ్ టాపిక్స్ ఉన్నాయి, గత ఎగ్జామినేషన్లో ఆ సబ్ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారనే దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ మనం మాట్లాడదాం. ఇక్కడైతే ఈ 2 పేపర్లు కలిపి 140 మార్కులు సాధించాలంటే మనం ఎలాంటి వ్యూహాన్ని పాటించాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద మాత్రమే ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ అర్థం చేసుకోండి, ఇప్పుడు నంబర్ సిస్టమ్ నుంచి 10 మార్కులు, హెచ్సిఎఫ్ ఎల్సిఎం నుంచి 5, ట్రిగ్నోమెట్రీ హైట్స్ అండ్ డిస్టెన్స్ 15, అదేవిధంగా మనకు ఏరియా అండ్ వాల్యూమ్ నుంచి 25, సో జామెట్రీ నుంచి 18, స్టాటిస్టిక్స్ నుంచి 7. సో ఓవరాల్గా మనకు 80 మార్కులకు మనం ఇక్కడ చూస్తే ఈ 80 మార్కుల నుంచి మనము కనీసం 60 నుంచి 70 స్కోర్ చేసేలాగా మన ప్రిపరేషన్ ఉండాలి. లేకపోతే మనం ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ గురించి ఆలోచన చేయడం, చదవడం మానేసి వేరే ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలి, ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా. ఎందుకంటే ఫ్రెండ్స్ జనరల్ స్టడీస్లో అందరు స్కోర్ చేస్తారు, ఒక 5-6 మార్కులు డిఫరెన్స్ అందరికీ సేమ్ వస్తాయి. బట్ మ్యాథ్స్లో ఎవరైతే అప్పర్ హ్యాండ్ సాధిస్తారో వారికి సర్వీస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఈ 140+ స్కోర్ అనేది కూడా ఈ మనకు మ్యాథ్స్ పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మనకు మొత్తం 80 మార్కుల్లో మనము 65 నుంచి 70 స్కోర్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ రిమైనింగ్ 20 ఉంటాయి కదా, ఈ రిమైనింగ్ 20 నుంచి మనము కొంత ప్రిపేర్ అవుతాము. బట్ కొన్ని మిస్టేక్ చేసినా ఏం చేసినా కానీ ఫోకస్ తక్కువ చేస్తాం కాబట్టి ఒక 5 నుంచి 7 మార్కులు చేయాలి. సో దీంట్లో కనీసం 5 స్కోర్ చేసినా ఇక్కడ 65, ఇక్కడ 5, మొత్తం 70 మార్కులు. అంటే 100కు 70 మార్కులు మనం పేపర్ 2లో, అదేవిధంగా 100కు 70 మార్కులు పేపర్ 1లో సాధించినప్పుడు మనకు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి మనకైతే 140 మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో మన రిజర్వేషన్స్, మన డిస్టిక్లో ఉన్న వేకెన్సీస్, సో జెండరు, ఇలాంటివన్నీ మనం ఏం సంబంధం లేకుండా మన జాబ్ని మనం సెక్యూర్ చేసుకోవాలంటే ఈ విధమైన ప్రిపరేషన్ స్ట్రాటజీ పాటించాలి. సో ఫ్రెండ్స్ ఇది మనకు మన ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సిలబస్ మరియు 2017 నోటిఫికేషన్లో వచ్చిన క్వశ్చన్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనే దానికి సంబంధించి అనాలిసిస్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.